హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు నేను మీకు పెసర్లతో పొట్టు తీయకుండా లడ్డూలు చేసుకోవడం చూపిస్తాను. హోమ్ మేడ్ నెయ్యి వేసుకొని బెల్లం వేసుకొని లడ్డూలు చేసుకుందాము. చాలా హెల్దీ అది. పెసర్లు అంటేనే ఫైబరు, బెల్లం అంటే ఐరన్, ఇంకా నెయ్యి అంటే హోమ్ మేడ్ నెయ్యి అంటే మనం ఇంట్లో చేసుకున్నది కాబట్టి మంచి హెల్దీ. రోజు ఒకటి తింటే హెల్త్కి కూడా చాలా మంచిది. పదండి చేసుకుందాము. ఇది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టిన అరకిలో ఆర్గానిక్ తాటి బెల్లము. ఇది హోమ్ మేడ్ నెయ్యి కిలో ఉంటుంది. ఎంత అవసరమో అంతే తీసుకుంటా. ఇవి 600 గ్రాముల పెసర్లు. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఈ 600 గ్రాముల పెసర్లను కడాయిలో పోసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక్క 2 నిమిషాలు ఫుల్ ఫ్లేమ్ పెట్టుకోవాలి. కడాయి వేడి కావాలి, పెసర్లు కూడా కొంచెం వేడి కావాలి కాబట్టి పెసర్లన్నిటిని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మనం స్టవ్ వెలిగించుకొని 2 నిమిషాలు అయింది. పెసర్లను పట్టుకొని చూడాలి, కొంచెం వేడైనాయి. ఇప్పుడు స్టవ్ను సిమ్ చేసుకోవాలి. ఇంకా పెసర్లను మొత్తం సిమ్లోనే వేయించుకోవాలి. మంచి కమ్మటి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తెలుస్తుంది మనకు, ఆ స్మెల్ వస్తేనే వేగినట్టు. చూడండి, పెసర్ల కలర్ మారిపోయినాయి, మంచి స్మెల్ వస్తుంది. ఇంకా వేగిపోయినాయి, ఇంతకన్నా ఎక్కువ వేగితే మాడిపోతాయి కాబట్టి స్టవ్ బంద్ చేస్తున్నా. మీకు కొన్ని పెసర్లను ప్లేట్లో వేసి చూపిస్తాను. చూడండి, ఈ విధంగా వేగాలి. ఇంకా వేగిన తెలియాలంటే ఒక 4-5 పెసర్లు తీసుకొని నోట్లో వేసుకొని నమిలితే ఈ విధంగా కరకర సౌండ్ వస్తే వేగినట్టు. వేగిన పెసర్లను ఒక చాటలో పోసుకొని చల్లారబెట్టుకోవాలి. ఒక 20 నిమిషాలు పక్కకు పెడితే మంచిగా చల్లారినాయి. చల్లారిన పెసర్లను పెద్ద మిక్సీ జార్ తీసుకొని పెసర్లన్నీ జార్లో పోసేసుకోవాలి. మిక్సీ జార్కు మూత పెట్టుకొని పెసర్లను మెత్తటి పిండిలాగా పట్టుకొస్తా. చూడండి, పట్టుకొచ్చిన ఈ విధంగా మెత్తటి పిండిలాగా పట్టాలి. మెత్తగా మంచిగా వచ్చిందండి పౌడరు. ఇష్టం ఉన్న వాళ్ళు ఇట్లనే ముద్దలు కట్టుకొని తినొచ్చు, లేదంటే ఇంకొకసారి మిక్సీ పట్టుకొని మంచిగా మెత్తగా చేసుకోవచ్చు. ఒక పెద్ద బేసన్ తీసుకొని దాంట్లో ఒక జల్లెడ పెట్టుకొని పట్టుకున్న పిండినంతా మిక్సీ జార్ నుంచి జల్లెట్లో పోస్తున్నా. చూడండి, మొత్తం పోసేసిన ఏం లేదు. మనం మిక్సీ పట్టేటప్పుడే ఫస్ట్ జార్ని ఫిక్స్ చేసిన తర్వాత 1 నంబర్ మీద 2 నంబర్ మీద స్పీడ్, లాస్ట్ 3 నంబర్ మీద పెట్టి కొంచెంసేపు పడితే చాలా మెత్తగా వస్తుందండి పిండి. జల్లెడ పట్టిన తర్వాత ఈ కొంచెం దొడ్డుగా వచ్చింది. దీన్ని చిన్న జార్లో పోసుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా పట్టుకొస్తా. మిక్సీ పట్టుకొచ్చిన చూడండి, మూత తీస్తున్నా. ఇది మంచిగా స్మూత్గా వచ్చిందండి పిండి. చూడండి, మూతకంతా అంటుకున్నది, చాలా స్మూత్గా వచ్చింది. దీన్ని కూడా ఒకసారి జల్లెడ పడదాము. చూడండి, జల్లెడ పడుతున్నా, అసలు ఏమీ లేదు, ఏం మిగలేదు, మొత్తం పౌడర్ అయింది, పిండి అయింది. ఇంత పిండి వచ్చింది. ఇదంతా బేసన్లో దగ్గరకు అనుకొని మనము ఏ బౌల్తో అయితే పెసర్లు తీసుకున్నామో అదే బౌల్లో 3 వంతులు నిండేట్టుగా బెల్లం వేస్తున్నా. ఇది ఆర్గానిక్ తాటి బెల్లము. కేజీల లెక్క అంటే ఇది అరకిలో ఉంటుంది. 600 గ్రాముల పెసర్లకు అరకిలో బెల్లం సరిపోతుంది. తీసుకున్న బెల్లంలో సగం బెల్లము మిక్సీ జార్లో వేసి బెల్లం ముద్దను నేను ఆల్రెడీ చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నా. మనం పట్టి పెట్టుకున్న పెసరపిండి మిక్సీ జార్లో వేసి మిక్సీ పడితే బెల్లము గడ్డలు గడ్డలుగా లేకుండా స్మూత్గా అయ్యి పిండిలో మంచిగా కలిసిపోతుంది. మిక్సీ జార్ మీద మూత పెట్టేసి ఒక 2-3 తిప్పులు తిప్పుకొస్తా, ఎక్కువ అవసరం లేదు. చూడండి, ఈ విధంగా స్మూత్గా అవుతుంది. బెల్లం ముక్కలన్నీ పౌడర్ లాగా అయిపోయి పిండితో మంచిగా కలిసిపోయినాయి. మిక్సీ పట్టిన పెసరపిండి బెల్లం మిశ్రమాన్ని ఒక బేసన్లో పోసి మిగిలిన బెల్లాన్ని పిండిని రెండోసారి కూడా మెత్తగా పట్టుకుందాము. బెల్లానికి సరిపడా పిండి వేసుకొని మూత పెట్టుకొని పట్టుకొస్తా. చూడండి, పట్టుకొచ్చిన చూడండి, మెత్తగా అయింది పిండి. ఇది కూడా బేసన్లో పోసేసుకుందాము. చూడండి, ఇంత పిండి ఈ విధంగా వచ్చింది. బేసన్కున్న పిండి అంతా చుట్టుపక్కల ఉందంతా బేసన్లో కనుక్కొని హోమ్ మేడ్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరగబెట్టుకొచ్చిన చూడండి, అది నెయ్యే, నేను చేసుకున్న నెయ్యి అది. దీన్ని చూసుకుంటూ సరిపోయేంత నెయ్యి పోసుకుంటూ ముద్దలు కట్టుకోవాలి. నెయ్యి చాలానే పడుతుందండి. కొన్న నెయ్యి అయితే అస్సలు బాగుండదు. చేసుకుంటే మనం ఇంట్లో చేసుకున్న నెయ్యితో చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. మంచి గుమగుమ స్మెల్ వస్తుంది. పెసరపిండి స్మెల్, బెల్లం స్మెల్, నెయ్యి స్మెల్ 3 కలిపి మంచి స్మెల్ వస్తుంది. నేను ఈ గంటతోని ఇప్పటికీ 3 స్పూన్లు పోసిన, ఇంకా చాలానే పడుతుంది. కనీసం అరకిలో నెయ్యి తప్పకుండా పడుతుంది. నెయ్యి అంతా ఒకేసారి పోయొద్దు, ముద్దకు రాదు. కొంచెం కొంచెం పోసుకుంటూ ముద్దలు కట్టుకుంటూ మళ్ళీ పొడిపిండిలో మళ్ళీ నెయ్యి పోసుకుంటూ ముద్దలు కట్టుకోవాలి. మొత్తం నెయ్యి ఒకసారి పోస్తే మటుకు చాలా ఎక్కువ నెయ్యి పడుతుంది. నేను దీంట్లో ఇలాచీ పౌడర్ వేయలేదండి, ఎందుకంటే పెసర స్మెల్ను డామినేట్ చేస్తుందని ఇలాచీ పౌడర్ వేయలేదు. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. నెయ్యి అంతా ఇట్లా పిండికి పట్టేట్టు బాగా కలుపుకొని మనకు నచ్చిన సైజులో లడ్డూల్లాగా చుట్టుకోవాలి.
దీపావళికి దసరాకు ఈ స్వీట్ ఎక్కువ చేసుకుంటారు. దీపావళికి అయితే చాలా ఎక్కువ చేస్తారు స్వీట్లు. అందులో ఇదొక రకము. షుగర్ పేషెంట్లు కూడా మరీ ఎక్కువ కాకుండా రోజు ఒకటి తినచ్చు. దీంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్లో అన్హెల్దీ అనేది ఏదీ లేదు. ఇది మనం రోజు 1-2 తిన్నా కూడా నష్టమేం లేదు. తాటి బెల్లం వేసినాం కాబట్టి హెల్త్కు మంచిదే. ఆయుర్వేదిక్ మందులలో కూడా తాటి బెల్లం వాడతారు కాబట్టి తినచ్చు, పర్వాలేదు. చూడండి, ఈ విధంగా లడ్డూలు చుట్టుకోవాలి మనకు నచ్చిన సైజులో. మధ్య మధ్యలో పిండిలో నెయ్యి పోసుకుంటూ పిండి ముద్దకు వచ్చేట్టు లడ్డూలు చుట్టుకునే వీలుగా వచ్చేట్టుగా నెయ్యి పోసుకుంటూ లడ్డూలు చుట్టుకోవాలి. ఇంట్లో చేసే వాళ్ళు 2-3 ఉంటే ఏ పనైనా కూడా తొందరగానే అవుతుంది. ఒక్కరంటేనే చాలా లేట్ అవుతుంది. ఇంకా అయిపోయినాయి. ఇదే లాస్ట్. చూడండి, లాస్ట్ ముద్ద కూడా కట్టేసిన అయిపోయినాయి. చుట్టుకున్న లడ్డూలన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని లడ్డూల పైన డెకరేషన్ పర్పస్ కాజుని పెట్టిన. చూడండి ఇన్ని లడ్డూలు అయినాయి. 600 గ్రాముల పెసర్లు, 1/2 కిలో బెల్లము, 1/2 కిలో నెయ్యికి ఇన్ని లడ్డూలు వచ్చినాయి. ఈసారి దీపావళికి ఈ స్వీట్ తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇప్పుడు తిని మీకు టేస్ట్ చెప్తా ఎట్లా ఉందో. తింటున్నా, నోట్లో వేసుకుంటేనే కరిగిపోతుంది. చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. నేను ఎప్పుడు చేస్తుంటా కాబట్టి నాకు ఈ టేస్ట్ తెలుసు. ఈసారి దీపావళికి తప్పకుండా ట్రై చేయండి. మీరు ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు, ప్లస్ హెల్దీ.